హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనమాన్యూ స్టోరీస్. సబ్స్క్రైబ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. సరే, మేము తిరుమలకి వెళ్ళాం కదా. అప్పుడు ప్రతి సమ్మర్ హాలిడేస్లో మేము అమ్మవారికి తిరుమలలో అంబిళ్ళు పోస్తామన్నమాట అమ్మవారికి. సరే, ఈ వీడియోలో ఎలా పోస్తామనేది మీకు ఒకసారి చూపించేద్దాము అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. ముందు రోజే మేము ఈవినింగ్ అయితే బయట పెట్టుకొని పొయ్యి అనేది పెట్టుకొని అంబిల్ అనేది కాంచేసి మరుసటి రోజు మార్నింగ్ ఈ విధంగా అయితే అంబిల్లో పెరుగేసేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా అందులో వేసేసి బాగా కలుపుకునేసి అంబిల్ పోస్తామన్నమాట. ఇంటి దగ్గర ఉన్న అందరినీ పిలుచుకొని అంబిల్ అయితే పోస్తాము. ఎవరైనా వీడియో చూడకపోయింటే షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేసా, ఒకసారి చూడండి. ఇంకా ముందు రోజే ఇల్లు వాకిలి ఇంకా పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకునేస్తామన్నమాట. పూజకు అన్నీ రెడీ చేసి పెట్టుకునేస్తాము. ముందు రోజు కావాల్సినవన్నీ తెచ్చి పెట్టుకునేస్తాము. ఇంకా మా అత్తమ్మ అయితే అంబిలి కలిపేసినారు. నేను మా తోడుకోళ్ళు అయితే అంబిలి గుండంకి ఇక్కడ తీసుకొని వచ్చి దేవుడి దగ్గర మనం చేసుకుంటాం కదా అంబిలి, ఆ సంగటి అనేది ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ అమ్మవారికి తలిగిలో పెట్టి దానిపైన కొన్ని ఎర్రగడ్డలు ఇంకా పెరుగు వేసి దీపం వెలిగించేసి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి మొక్కుతామన్నమాట. మేము ఉప్పు కూడా చూడం ఇదంతా అయ్యే వరకు. దీని తర్వాత ఆ అంబిలి మనం కలిపిన అంబిలి కూడా తీసుకొని వచ్చి అమ్మవారి ముందర పెట్టేసి నైవేద్యం పెడతామన్నమాట. తర్వాత అందరికీ పంచుతాము. ఇక్కడ మేము ఒక్కొక్కరుగా అయితే హారతి ఇస్తున్నాము. నేను ఇంకా మా తోడుకోడలు, మా పెద్దాడు బిడ్డ, మా చిన్నాడు బిడ్డ అయితే రాలేదు. ఎందుకంటే ఈ రోజునే మా చిన్నాడు బిడ్డ కూడా వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా పోస్తున్నారు. తిరుమలలోనే వాళ్ళు కూడా ఉండేది. అక్కడ అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒకసారి దండం పెట్టుకొని వెళ్తుందనమాట మా చిన్నాడు బిడ్డ. అసలు అంబిల్ని ఎందుకు ముఖ్యంగా పోస్తామంటే ఇది మాకు మా అత్తమ్మ మా ఆయన వాళ్ళు చిన్నప్పటి నుంచి పోస్తున్నారు. ఆరోగ్యం బాగుండాలి పిల్లలకి, ఆ తల్లి ఎండాకాలం అయినా కూడా పిల్లలకి అమ్మవారు రాకుండా చల్లగా కాపాడాలి, అందరూ బాగుండాలి అనే ఆలోచనతో పోస్తారనమాట అమ్మవారికి. కంపల్సరీగా పోస్తాం మేము. ఇదే కాకుండా మేము తిరుపతిలో కూడా నైవేద్యం చేస్తాం అనమాట. తిరుపతిలో కూడా పెడతాం అమ్మవారికి. కానీ అప్పుడు అంబిలి పోయాము, గుడి దగ్గరే పాల పొంగళ్ళు చేసుకొని అమ్మవారికి అయితే సమర్పిస్తామన్నమాట. ఆ రోజు ఇంకా తిరుపతిలో కాబట్టి నాన్ వెజ్ అంతా పెట్టి మొక్కుతాము, అందరినీ పిలుస్తాము. ఆ వీడియో త్వరలో రాబోతుంది. ఈ విధంగా అయితే బయటే ముగ్గేసిన దగ్గర ముందుగా వేపాకు అయితే వేసి అంబిలి గుండం తెచ్చి బయట పెట్టేసి పచ్చడి కూడా చేస్తాము కంపల్సరీ. పచ్చడి ఇంకా అంబిలి ఒక గిన్నెలో అయితే పసుపు నీళ్ళు కలుపుకొని అందులో వేపాకులు పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ కుంకుమ ఇచ్చేసి పచ్చడి ఇంకా పసుపు నీళ్ళు కూడా చల్లుతామన్నమాట. పచ్చడి ఇస్తాము, పసుపు నీళ్ళు చల్లుతాము. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి అంబిలి ఇస్తామండి మేము. ఈ విధంగా మేము ఒకటే కాదు, తిరుమలలో ఉన్న ఆల్మోస్ట్ చాలామంది అయితే చేస్తారు. ఇది అక్కడ వస్తున్న తరతరాలుగా ఆచారం అన్నమాట. మాకైతే పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా చేసుకుంటాము ఇది. ఇంకా అందరికీ అయితే బయట అంబిలి పంచేశాక మేము ఇంకా లోపలికి తెచ్చుకొని అందరం అంబిలి తాతామన్నమాట. అంబిలి విత్ పచ్చడి చాలా బాగుంటుంది. ఇక్కడ మా పెద్దాడి బిడ్డ వాళ్ళ అత్తమ్మ కూడా వచ్చినారు. ఆమె ఇంకా ఈ అంబిలి పైన అయిందో లేదో అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ కుడుములకి అయితే పెట్టేస్తామన్నమాట. ఇక్కడ ఉప్పుడు బియ్యం కుడుములు చేస్తాం మేము. ముందుగా మా అత్తమ్మ ఉప్పుడు బియ్యం అయితే నానబెట్టేస్తారు. దాని తర్వాత మిషన్కి వేయించుకొని అది బాగా కొంచెం వేడెక్కగానే బెల్లం పాకం అనేది పెట్టుకొని దాంట్లో వేసేసి బాగా కలుపుతానే ఉండాలి. కలిపేది అయితే చాలా ప్రాసెస్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనకి ఎన్ని రోజులైనా సరే, దాదాపు 4-5 రోజులైనా కూడా చెడకుండా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. బెల్లం మాత్రం పాకం పోసేటప్పుడు కంపల్సరీగా వడగట్టుకోండి, ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న ఇసుక అనేది ఉంటుంది కదా. మేము బెల్లంతో ఏ స్వీట్స్ కానీ ఏదైనా చేసినా కూడా ఈ విధంగా వడగడతాము. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇసుక మళ్ళీ మనకి నోటికి తగలకుండా ఉంటుంది, హెల్దీ కాదు కదా. అందుకే బెల్లం మిశ్రమం అంతా పిండిలో కలిసిపోయినాక చాలాసేపు మనం వేయించుతూ ఉన్నామంటే అది దగ్గరకు అనేది పడుతుందన్నమాట, దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా ఉందో, వీడియోలో చూపించిన విధంగా అయితే గట్టిపడిపోతుంది. కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే మనకు అది మాడకుండా ఉంటుంది. లేదంటే అది మాడిపోయిందంటే స్మెల్ బాగుండదు. ఇక్కడ నేను మా తోడుకోళ్ళు అయితే ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నాము. మధ్యాహ్నం నిజంగా ఒక 1 అవర్ కాదు కదా, ఒక ½ అవర్ కూడా అట్లా కంటిపైన కునికేయడానికి కూడా ఉండదు మాకు అంబిలి పోసిన రోజు. ఇంకా ఇవన్నీ ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఆవిరి పెట్టేసామంటే కుడుములకు మనకి రెడీ అయిపోయినట్లే.
ఈ ప్రాసెస్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ 6 అయినాక అమ్మవారి ముందు కుంభం వేస్తామన్నమాట. కుంభం అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. కొత్త చేతి తీసుకొని దాంట్లో బ్లౌజ్ తీసేసి ఈ విధంగా అయితే చుట్టేసి పీటకి పసుపు కుంకం పెట్టేసి ఆ పీట పైన సమర్పించేసి దాంట్లో పసుపు కుంకము తాంబూలము అన్నీ పెట్టేసి అమ్మవారికి తలిగేస్తామన్నమాట. తలిగిలో మేము కారం పులుసు చేస్తాం. అన్నీ వెజిటేబుల్స్ వేసి కారం పులుసు చేస్తారు మా అత్తమ్మ. చాలా బాగుంటుంది పుల్లగా. ఆ తలిగి అయితే కంపల్సరీ వేస్తాము. దాన్ని కుంభమేయడం అంటాము. ఈ తలిలోకి అన్నము కారం పులుసు ఇంకా మనం చేసుకున్న కుడుముల్ని 3 దీపాలు వెలిగించేలాగా ముందే ప్రిపేర్ చేసుకుంటాము. ఆ దీపాలు ఇంకా పప్పు అన్నమాట. గడ్డపప్పు ఉంటుంది కదా, ఆ పప్పు, అందులోకి నెయ్యి, ఇవి మేము కంపల్సరీగా పెడతాము. ఇంకా మాకు మునగాకు ఇది దొరికిందంటే పెడతాము. మునగాకు మాకు అదే పనిగా తెప్పిస్తారు ఇక్కడ. ఇంకా దీపాలు అయితే వెలిగించేసి పరాశక్తి 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 కుంభం వేసాక మడవలామని పిలిచి ఆమెకి ఇచ్చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.